అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 24 తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. పౌలు యొక్క కండ్లను తెరచెను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 10వ వచనమందు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడలకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. మన యొక్క కండ్లు ఎందుకని తెరవవలెను? పౌలును శతాధిపతియును యుద్ధ సైనికులను ఇటలీ యొక్క రాజధాని అయ్యున్న రోమా పట్టణమునకు బయలుదేరి వెళ్ళినప్పుడు భయంకరమైన గాలి ఓడను ఢీకొనెను. అందులో ప్రయాణము చేయుచున్న వారందరూ భయపడి వణికిపోయిరి. అప్పుడు ప్రభు పౌలు యొక్క కండ్లను తెరచెను. ఏమి జరగబోవుచున్నది అను సంగతిని పౌలునకు బయలుపరచెను. ఒక ప్రవక్త యొక్క కన్నులు అనున్నది వచ్చుచున్న వాటిని ముందుగా గ్రహించే కన్నులై ఉండును. యేసుక్రీస్తు యెరూషలేమును తేరి చూచి ఆయన యెరూషలేమునకు రాబోచున్న న్యాయ తీర్పును చూచెను. యెరూషలేము కొరకు ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి అని చెప్పాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 42వ వచనం. అలాగనే క్రీస్తు పూర్వము 70వ సంవత్సరమున తీతు చక్రవర్తి బయలుదేరి వచ్చి యెరూషలేమును కాల్చి బూడిద చేసి పూర్తిగా దాన్ని నిర్మూలము చేసెను, యూదులను చెదరగొట్టెను. దేవుని బిడ్డలారా, రాబోచున్న న్యాయ తీర్పును చూచున్నట్లు మీ యొక్క కళ్ళు తెరవబడవలెను. న్యాయ తీర్పు మొదట దేవుని యొక్క ఇంటి నుండి ప్రారంభించు కాలమై ఉన్నది. టైటానిక్ అను ఒక పెద్ద ఓడలో ధనికులందరూ ఉల్లాసముతో ప్రయాణము చేయుచున్నప్పుడు ఆ ఓడ యొక్క ముందు భాగమునందు గల అధికారి ఓడకు ఎదురుగా దూరమునందున అతి పెద్ద మంచు కొండను చూచి వణికిపోయాను. ఓడ యొక్క నావికునితో దూర శ్రవణితో సంప్రదించి ఓడను వెంటనే త్రిప్పుడి అని హెచ్చరించి వార్తను పంపించాను. అట్టి హెచ్చరిక వార్తకు ప్రాముఖ్యతను ఇచ్చి ఓడను దిశమళ్లించి ఉండినట్లయితే అట్టి గొప్ప ప్రమాదం నుండి తప్పించుకొని ఉండవచ్చు. అయితే ఆ నావికుడు త్రాగుడు మత్తులో మునిగిపోయి ఉన్నందున అట్టి హెచ్చరికను నిర్లక్ష్యము చేశాను. అందుచేత అతి పెద్ద ఓడ మంచు కొండను ఢీకొని విరిగిపోయాను. వందల కొలది ప్రజలు హతులైరి. దేవుని ప్రజలకు రాబోచున్న ఆపదలను, సమస్యలను ప్రభు తన యొక్క సేవకులై ఉన్న ప్రవక్తలకు ప్రకటించి హెచ్చరించుచున్నాడు. చెవియొగ్గవలసినది మన యొక్క బాధ్యత. ఆనాడు అవ్వ పండు యొక్క సౌందర్యమును చూచెను, సర్పము చెప్పిన ఆశగల మాటలను వినెను. అయితే ఆ పండునకు వెనకనున్న దేవుని యొక్క న్యాయ తీర్పును చూడకున్నట్లు ఆమె యొక్క కనులు గుడ్డివై ఉండెను. లోతు సొదొమ గొమొర్రాల నీటి వనరులను చూచిన గాని అది అగ్నికి ఎరగా ఉంచబడి ఉండుటయు నశింపబడి పోవుచున్నది అను సంగతిని చూడలేదు. ఇస్కరియోతు కనులు 30 వెండి నాణెములు గొప్ప ఔన్నత్యము గలదిగా చూచిన గాని ఆ ధనం యొక్క ప్రతిఫలముగా తాను ఉరివేసుకొని చనిపోవటను చూడలేదు. దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆత్మీయ కనులు తెరవబడినట్లయితే క్షేమముగా ఉండును. రాబోవు కాలమును తెలుసుకును ప్రవచనపు కనులను ప్రభు వద్ద బతిమలాడి పొందుకొనుడి. నేటి ధ్యానమునకై శ్రమ కలుగగా మునుపు నేను త్రోవ విడిచి నడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. 119వ కీర్తన 67వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 116, 117 మరియు 118 అధ్యాయం. సాయంత్రము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1 మొదలుకొని 19 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.